ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మరి శుభవందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు వారిని కనపరచుటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప దినతను బట్టి వందనాలు చెల్లిస్తూ, దేవాతి దేవుడు మానవుని యొక్క పాపము కోసం, మనుషుల యొక్క పాపం కోసం తన్ను తాను తగ్గించబడి రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, యేసు క్రీస్తు వారు నా కొరకు లోకానికి వచ్చాడు. నా కొరకు లోకానికి వచ్చి అనేకమైనటువంటి శ్రమను ఆయన అనుభవించాడు, అనేకమైనటువంటి కష్టాలు ఆయన అనుభవించాడు, అనేకమైనటువంటి బాధలు ఆయన అనుభవించాడు అని తెలుసుకొని యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించి, ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయనే నిజమైనటువంటి సృష్టికర్త, ఆయనే నిజమైనటువంటి రక్షణకర్త అని గుర్తెరిగి ఆయన నామమును ప్రతి ఒక్కరు కూడా గుర్తించే విధంగా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే విధముగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో రక్షణ లేక, విమోచన లేక, స్వస్థత లేక అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది పాడైపోతున్నారు, అనేక మంది పతనమైపోతున్నారు. వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారిని రక్షించడానికి, వారిని మరి విమోచించడానికి, వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయటానికి, వారిని ప్రేమించడానికి, ఆయన ప్రేమను అందరి మీద చూపించడానికి దేవాతి దేవుడు తన్ను తాను తగ్గించుకొని లోకానికి వచ్చాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ సమయంలో ఆయన యొక్క నామాన్ని మనం అందరం కూడా గణపరిచే వారుగా ఉండాలి. ఆయన నామాన్ని మనం అందరం కూడా కీర్తించే వారుగా ఉండాలి. యేసు క్రీస్తు వారే నిజమైనటువంటి రక్షకుడు, యేసు క్రీస్తు వారే నిజమైనటువంటి దేవుడిని తెలుసుకొని ఆయనను మనస్ఫూర్తిగా అంగీకరించి మన యొక్క హృదయాలలో ఆయన ఉంచుకున్నప్పుడు మనం రక్షించబడతాము, స్వస్థత పొందుతాము, ధన్యమవుతాము. అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క నామాన్ని స్తుతించి, ఆయన నామాన్ని కీర్తించి, ఆయనను సొంత రక్షకుడుగా మనమందరం కూడా అంగీకరిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. హోసన్నా, హోసన్నా, హోసన్నా.